ఆంధ్రప్రదేశ్లో అత్యంత దారుణమైనటువంటి విషయం. మీడియా వ్యవస్థని ఈరోజు వాళ్ళంతటా వాళ్ళు సిగ్గు తెచ్చుకోవాల్సిన విషయం. ఎందుకంటే నిన్నటిదాకా చాలా పెద్ద ఎత్తున ముప్పెట దాడి చేశారు. వాళ్ళు ఏమని చెప్పారు? మీకు సిగ్గుందా? ఎవరైతే పవన్ కళ్యాణ్ గారు మెట్లు కలిగి ప్రాయశ్చిత్త సేవ చేశాడు, అలాంటి పవన్ కళ్యాణ్ గారు ఇవాళ ఏం మాట్లాడతాడు? లేకపోతే అంటే హైటెక్ సనాతన అని చెప్పేసి మాట్లాడారు. తర్వాత నేను సాయి ఎపిసోడ్ కూడా చూపించాను మీకు. తాజాగా మీ అందరికి తెలుసు, తేలకపల్లి రవి గారు, ఈయన ఫస్ట్ టైము వైసీపీ వాళ్ళు చాలా ఓవర్ యాక్షన్ చేస్తున్నారని అనటంతో పాటు జగన్మోహన్ రెడ్డి టైంలో టెస్ట్ చేశారు కాబట్టి బయటపడ్డాయి, అంతకుముందు కూడా టెస్ట్ చేయాలి అంటే గతం నుంచి కూడా ఇది కొనసాగుతుంది. జగన్మోహన్ రెడ్డి అమాయకుడు, కేవలం జగన్మోహన్ రెడ్డి గారిని ఇందులో రాజకీయ ఉద్దేశంతో ఇరికించారు అని చెప్పేసి మనోడు మాట్లాడుతున్నాడు. దీన్ని బట్టే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళంతా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేసేటువంటి బానిస కుక్కలు అనేదానికి 100% నిజం. సరే, ముందు ఆయన ఏం చెప్తున్నాడో చూసి దాన్ని మనం పూర్తి స్థాయిలో కౌంటర్ ఇద్దాం. సార్, నెయ్యి సిట్పై ఓవర్ యాక్షన్ అసలు తేలింది ఏంటి? పెద్ద ప్రశ్న. నెయ్యి మీద తెలుసు కదా, మొన్న శనివారం నాడు సిట్ నెల్లూరులోని ఏసీబీ కోర్టుకు దీని మీద పూర్తి నివేదిక 600 పేజీల నివేదిక సమర్పించింది. 600 పేజీల నివేదికలో ఆ బోలేబాబా డైరీ అనేవాళ్ళు ఆవులు లేకుండా పాలు లేకుండా కల్తీ నెయ్యి, కృత్రిమ నెయ్యి ఇక్కడ ఇచ్చారు. వీళ్ళు ప్రధానంగా పామాయిల్కు ఇంకొన్ని కూడా కలిపి నెయ్యి వాసన వచ్చేట్టుగా చేసి ఇచ్చారు. ఈ విధంగా దాదాపు 231 కోట్ల నష్టం వచ్చింది. 60 లక్షల లీటర్ల నెయ్యి ఈ విధంగా వాడారు అని అనేక పేర్లు, అనేక ఇది ఇచ్చారు. ఒక 60 మంది దాకా అందులో నిందితుల జాబితా. ఇది ఎఫ్ఐఆర్ ఇచ్చారు. దీని మీద రాగానే చూసారా, పాలే లేని నెయ్యి అని కొంతమంది, కొవ్వు అన్నారు, ఎక్కడుందని కొంతమంది. ఆ మొదటి కొంతమంది ఏమో తెలుగుదేశం అనుకూలంలో అయితే, ఈ రెండో కొంతమంది ఏమో వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు. ఇద్దరు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు నా ఉద్దేశంలో. ఒకటి, కల్తీ జరిగింది కదా, కల్తీ అయితే జరిగింది. ఆ పాలే లేకుండా నెయ్యి అని ఒక దాన్ని తీసుకొచ్చారు. అది కూడా 60 లక్షల లీటర్లు, 200 కోట్లు. దీని మీద వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు సంతోషించడానికి ఏముంది? కొవ్వు కలవలేదు, కొవ్వు అన్నది ఎఫ్ఐఆర్లో జంతువుల కొవ్వు వాడారన్నది పొరపాటు. అది రాజకీయమైన అంశమే, లేకపోతే సాంకేతికమైన అంశమే. కల్తీ నిజము, అవినీతి నిజము, అది కూడా భారీ ఎత్తున. మరి 5 ఏళ్ల పాటు పాలించినప్పుడు దీన్ని ఎందుకు అరికట్టలేకపోయారు? చూశారు కదా, మన జగన్మోహన్ రెడ్డి గారి మొక్క జీగితే కానీ వీడికి డబ్బులు పడవు. సిగ్గుండాలి. ఎంత చెప్తాడు తెలుసా? వీడు భలే తెలివితే అట్లా ముందు బాగా మసాజ్ చేస్తూ ఉంటాడు, చివరికి వచ్చరికి మళ్ళీ ప్లేట్ తిప్పేస్తుంటాడు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు? 2014-19లో ఇంత అవినీతి జరిగింది, 19-24లో ఇంత అవినీతి జరిగింది, 14లో మళ్ళీ అంతకుముందు 9లో కూడా చెక్ చేసి ఉంటే ఇంకెంత బయటపడేదో, ఎన్ని విషయాలు బయటపడేవి అంటున్నాడు. అసలు నీకు ఒక చిన్న విషయం చెప్తాను. 2019 తర్వాత టీటీడీ బోర్డులో ఉన్నటువంటి నియమ నిబంధనల్ని మార్చిన మాట వాస్తవం కాదా? 1500 కిలోమీటర్ల వరకు ఉండాల్సినటువంటి డైరీని 3000 కిలోమీటర్లకు ఎవడు మార్చాడు? ఎవరి కోసం సరళించారు? ఎవరి కోసం దీన్ని సరళించారు? అసలు బోలేబాబా డైరీ మామూలుగా టీటీడీలో ఎవరన్నా నెయ్యి తీయాలనంటే వాళ్ళకు 2 లక్షల లీటర్ల ఆవు పాలని ప్రొక్యూర్మెంట్ చేసేటువంటి అవకాశం వాళ్ళ దగ్గర ఉండాలి. కానీ బోలేబాబాకి అంత కెపాసిటీ ఉందా లేదా అని మీరు చెక్ చేశారా? అట్లాగే ఈ నియమ నిబంధనలు ఎందుకు సడలించాడు, ఎవరి కోసం సడలించాడు, ఇవన్నీ ఎవరికి చెప్పట్లేదు మీరు. ఇవన్నీ ఎందుకు దాచిపెట్టారు? గతంలో ఎవరన్నా ఏ ప్రభుత్వం, అప్పట్లో రాజశేఖర రెడ్డి ప్రభుత్వమో, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వమో, రోసయ్య ప్రభుత్వమో, ఎవరి ప్రభుత్వంలోనైనా ఈ నిబంధనలు చేంజ్ చేయాలా? ఏమన్నా కొన్ని మార్చుకున్నారే కానీ నిబంధనలు చేంజ్ చేయాలి. ఈరోజు నిబంధనలు చేంజ్ చేయడం ద్వారా ఎక్కడో ఉత్తరాఖండ్లో ఉన్నటువంటి బోలేబాబా డైరీకి ఇక్కడ నెయ్యి సప్లై చేసేటువంటి అవకాశం కల్పించారు. ఎందుకు కల్పించారు? మరి కర్ణాటక డైరీ నుంచి వచ్చేటువంటి పాలన ఎందుకు ఆపేశారు? ఈ మధ్య తాజాగా కూడా తీసుకొచ్చాడు. నిన్న బ్రోకర్ సాయి మాట్లాడుతున్నాడు, జగన్మోహన్ రెడ్డికి ఏం తెలియదు, అలాగే టీటీడీ బోర్డు వైవి సుబ్బారెడ్డికి ఏం తెలియదు, ఎవరైతే అక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ల్యాబ్లో కొంతమంది అధికారులు, అట్లాగే కొంతమంది ఏదైతే అక్కడ ఉన్నటువంటి తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి ప్రొక్యూర్మెంట్ విభాగానికి సంబంధించినటువంటి కొంతమంది ఈ అప్పన్న అనేటువంటి వ్యక్తితోటి టైప్ అయ్యి వీళ్ళందరూ కలిసి ఇది చేశారు అని చెప్పి మాట్లాడుతున్నాడు. అరే బ్రోకర్ సాయి, నువ్వు అసలు ఆ కడుపుకి అన్నం తింటున్నావా, ఇంకేమైనా తింటున్నావా? ఆడెవడు అప్పన్న అనేటువంటి వాడు ఎవడు? ఇంతకుముందు వైవి సుబ్బారెడ్డికి పిఏ.
లేదు తర్వాత పిఎన్గా ఆంధ్రప్రదేశ్కి ఏదైతే ఢిల్లీలో ఉన్నట్టు ఆంధ్ర భవన్కి ఇన్ఛార్జ్ చేసింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి. తర్వాత విపిఆర్ దగ్గర పనిచేపించారు. ఆ విపిఆర్ ఎవరు? అప్పట్లో మీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఎంపీ, రాజ్యసభ ఎంపీగా ఉన్నారు. ఇక్కడ ఎక్కడైనా మిగతా పార్టీ వాళ్ళు ఎవరైనా ఇన్వాల్వ్ అయ్యారా? నేను అర్థం కాని విషయం ఏంటంటే వీళ్ళు ఎవరికి తెలియకుండా టీటీడీ బోర్డు చైర్మన్లకి, ఈఓలకు తెలియకుండా వీడు ఇంత పెద్ద స్కామ్ చేశాడా? అంటే ఈ మధ్య వివేకానంద రెడ్డి హత్య కేసులో దస్తగిరిని కానీ ఎట్లాగైతే ఇన్వాల్వ్ చేశారో అట్లా ఈ చిన్నప్పన్న నాయుడు మీద దోసేసి మీరు చక్కగా చేతులు దులుపుకొని పక్కకి వెళ్ళిపోవాలనుకుంటున్నారా? అంతే కదా. ఇప్పుడు దస్తగిరి మీద దోసేశారు. దస్తగిరి లోపల పోయి ఇంట్రాగేషన్ చేసేటప్పుడు ఒక్కొక్కరిని ఆ కేసులు సుదీర్ఘంగా లాక్కొచ్చేది. ఈరోజు చిన్నప్పల నాయుడు మీద మాత్రమే మీరు కేసు పెడుతున్నారా? చిన్నప్పల నాయుడు మొత్తం ఇంత మేనేజ్ చేశాడంటే ప్రజలు పిచ్చోళ్ళ, ప్రజలు తెలియని వాళ్ళ, అమాయకుల, ఎవరిని అసలు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సచివాలయుడు, వైవి సుబ్బారెడ్డి సూపర్ స్వామి, అలాగే భూమన కరుణాకర్ రెడ్డి నెంబర్ 1 దేవదేవ భక్తుడు, అట్లాగే ఈఓ ధర్మారెడ్డి ఇంకా అసలు ఆయన మించినటువంటి వేదాంతి సిద్ధాంతి ఎవరు లేరు. కాబట్టి ఈడొక్కడు ఇలా మొత్తాన్ని మేనేజ్ చేశాడు. 60 లక్షల లీటర్ల నెయ్యిని 20 కోట్ల లడ్లు తయారు చేసేదాకా ఈ చైర్మన్లు ఇద్దరు దుప్పటి కప్పుకొని నిద్రపోతున్నారు. అలాగే ఈఓ ధర్మారెడ్డి బొబ్బోడు నిద్రపోతున్నాడు. ఇది అసలు ఎంత పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు, ఎంత పిచ్చిగా మాట్లాడుతున్నారు. కొంపదీసి రేపు ఈ నిబంధనలు కూడా చిన్నప్పల నాయుడు సవరించాడు, అసలు మాకేం సంబంధం లేదు, మాకు అసలు తెలియదు అని చెప్పినా కూడా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. ఏం లేదయ్యా, వీళ్ళందరూ ఇవాళ ఎవరికోటి తేలుగుట్టిన దొంగలాగా బయటికి రావట్లేదు. ఒకటి. రెండోది అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే నెయ్యి కల్తీ జరిగిన మాట వాస్తవం. అసలు నెయ్యే లేకుండా తయారు చేసిన మాట వాస్తవం. ఎన్డీడీబీ ల్యాబ్కి ఇచ్చిన రోజు ల్యాబ్లో వాళ్ళు ఏం చెప్పారంటే అసలు ఇది నెయ్యే కాదు, ఏదో కొన్ని పదార్థాలు కలిపారు అని చెప్పారు. ఈరోజు ఏదో 1-2 సందర్భాల్లో బీజేపీ వాళ్ళ కాళ్ళు పట్టుకున్నారు, చీకట్లో వాళ్ళ చేతులు పట్టుకున్నారు, ఏదో చేశారు. మొత్తం మీద కల్తీ అది జరిగిన మాట వాస్తవమే, కానీ ఆ పదార్థాలు లేవు. ఎందుకంటే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు, పొలిటికల్ భవిష్యత్తు నాశనం అయిపోయింది. కాబట్టి దానికోసం ఇలా వైఎస్ఆర్సీపీ తాపత్రయపడుతుంది. నిన్నటి నుంచి వైసీపీ పేటీఎం ఆర్టిస్టులు అందరూ బయటకు వచ్చి జంతువులు కొవ్వు అన్నారు, ఫ్యాట్లెస్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు, యానిమల్ ఫ్యాట్ అన్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. అదే అసలు మీరు మెయిన్ పాయింట్, కల్తీ జరిగిందా లేదా, అసలు నెయ్యి ఉందా లేదా, నెయ్యే లేకుండా లడ్లు తయారు చేశారని దాని మీద, తయారు చేశారు అంటే దాని మీద తప్పు చేశారనే కదా. దాన్ని ఎవరిని బాధితులు చేయాలి? అప్పటి ఈ చైర్మన్లుగా ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిని దీనికి ప్రభుత్వాన్ని ఎవరు నియమించారు? ఇద్దరిని జగన్మోహన్ రెడ్డి నియమించాడు. ఈ అప్పలనాయుడు అనేటువంటి వాడిని ఎవరిని ఆంధ్ర భవన్కి అప్పట్లో ఆయన పర్యవేక్షణ అధికారిగా నియమించారు? ఆ జగన్మోహన్ రెడ్డి నియమించాడు. మరి వాడు ఎవడో మాకు తెలియదు, ఆ పేరు నేను అసలు వెళ్ళలేదు. ఈపీఆర్ పిఏ స్వామి అంటే ఈపీఆర్పిఏగా ఎవడేశాడు? నువ్వేసావా, ఇంకెవడన్నా వేసాడా? అంటే ప్రజల్ని అంత పిచ్చోళ్ళని చేస్తున్నారు. వివేకానంద కేసులో దస్తగిరిని, అట్లాగే పరిటాల రవి హత్య కేసులో ముద్దుసీన్ని, ఇలాంటి అమాయకుల్ని, కోడికత్తి కేసులో ఆ సీనుగాడిని, అట్లాగే గులకరాయి కేసులో విజయవాడ కుర్రోళ్ళని, ఇట్లాంటి అమాయకుల్ని ఇరికించేసి మీరు ఆంబోతుల కొట్లాటలో లేకదోళ్ళు చచ్చినట్టు మీరు ఇలాంటి అమాయకుల్ని వాళ్ళ జీవితాలను నాశనం చేసి వాళ్ళని జైలుకు పరిమితం చేసి మీరు ఎస్కేప్ అయిపోతారా? మీరు ప్రశాంతంగా బతుకుతారా? సిగ్గుండాలి కనీసం మీకు చేతనైతే. ఏమైనా అంత పిచ్చోళ్ళ? ఒక పిఏ, ఏది వైవి సుబ్బారెడ్డి దగ్గర ఉన్నటువంటి పిఏ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని మొత్తం వ్యవస్థని ప్రభావితం చేశాడా? చెవుల్లో ఏమన్నా అంత పిచ్చోళ్ళు అని పువ్వులు పెడుతున్నారా మీరు? క్యాలీఫ్లవర్లు పెడుతున్నారా మా చెవుల్లో? కొంచెమైనా ఆలోచన ఉండాలి, బుర్ర ఉండాలి. మనం ఏం మాట్లాడుతున్నాం, కడుపుకి అన్నం తింటున్నాం, ఇంకేనా? అరే బాబు, లడ్డు అంత కల్తీ చేసిన తర్వాత నువ్వు వెనకటి వాటి గురించి మాట్లాడతావు. వెనకటి వాటిలో ఎవరు కూడా టీటీడీ బోర్డు నియమ నిబంధనలు చేంజ్ చేయలే. వీళ్ళు చేంజ్ చేశారు. ఎందుకు చేంజ్ చేశారు, చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అనే దాని మీద నువ్వు జర్నలిస్టు అయితే, నువ్వు అనాలిసిస్ అయితే మాట్లాడాలి. వాళ్ళ సంకన ఆగుతున్నావు కాబట్టి ఇవాళ తప్పనిసరి పరిస్థితుల్లో మేమందరం లేదు అంటే రేపు ఎట్టయినా కూడా సిట్టు దర్యాప్తు బయటపడుతుంది. ఆ రోజు మమ్మల్ని అందరం ఎదనం అవుతాం. కాబట్టి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు మీరు, రోజు సన్నాయి పాటలు వాడుతున్నారు మీరు. ఈరోజు సిగ్గుండాలి. వెంకటేశ్వర స్వామి మీద ఆరోపణ చేసిన, వెంకటేశ్వర స్వామి మీద స్వామివాడు సొమ్ము తీసుకున్నా బాగుపడినాడు ఎవరు లేడు. ఇవాళ కాకపోతే రేపైనా సరే, గతంలో కూడా జరిగిపోయిన సందర్భాలు కోకళ్ళకు ఉన్నాయి. కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. డబ్బుల కోసం ఏదైనా మాట్లాడతామని చెప్పేసి మాట్లాడటం కాదు, ఇది వాస్తవ విషయం. నిన్న ఒక్కొక్క వైసీపీ వాడు బోడి ముండలన్నీ బయటకు వచ్చి మాట్లాడుతున్నాయి. ఒక్కదాని మొహాన బొట్టు లేదు.
అన్ని కన్వర్టెడ్ గొర్రెలే. ఇవి వచ్చేసి దేవుడు భక్తి గురించి, దేవుడు లడ్డు గురించి మాట్లాడుతుంటే మనం వినాలి. ఎందుకు తీసుకొచ్చాడు వీళ్ళందరినీ? ఒక్కటన్నా నేను 4-5 మాట్లాడారు మా మహిళలు, ఒక్క మహిళ నుదుటిన బొట్టు లేదు వాటికి. వాళ్ళకేం తెలుసు బాధ? అది హిందూగా మా బాధలు ఉంటాయి, మీకేం తెలుసు బాధ? నెయ్యే లేకుండా కల్తీ నెయ్యి చేశాడు, అసలు అధిష్టానానికి తెలియదు, అప్పన్నకు తెలియదు, వాడు అమాయకుడు అంటే ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నారు, ఎవరిని మీరు పిచ్చోళ్ళుగా మారుస్తున్నారు అనేది మీరు ఆత్మవిమర్శ చేసుకోవాలి.